పెద్దాపురంలో పోలింగ్ సమయం చివరి దశకు వచ్చిన ఓటర్లు ఇంకా బారులు తీరి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోంది. కొన్ని చోట్ల అక్కడక్కడ ఇరు పార్టీలు వైకాపా తెలుగుదేశం వర్గీయుల మధ్య కొన్ని వాగ్వాదాలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా కొన్ని చోట్ల ప్రచారం చేయడంతో తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులో తెచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా చాలా కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరుతున్నారు. ఓట్లు వేసేందుకు గంటల కొద్దీ వేచి ఉన్న పరిస్థితి ఉంది. మండుటెండల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఓటు వేయడానికి 3 నుంచి ఒక చోట 4 గంటల సమయం కూడా పడుతుండటంతో తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు లేకపోవటం, కనీసం తాగునీరు కూడా ఇవ్వకపోవటం, గంటల కొద్దీ ఓటు వేసేందుకు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్నీ ఏర్పాట్లు చేశాం, త్వరగా ఓటు వేసుకోవాలి, మీరు ఓటు చైతన్యం నింపారు, ఓటు వేసేందుకు రావాలి అని పదే విజ్ఞప్తి చేసిన యంత్రాంగం మాత్రం వేగంగా ఓటు ప్రక్రియ ముగించేందుకు మాత్రం కొన్ని చోట్ల తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తుందని చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 3 కేంద్రాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కూడా సుమారు 3 గంటలకు పైగా ఓటర్లు వేచి ఉన్నారు. అక్కడ తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం అవుతోందని, ఎన్నికల ప్రక్రియ ముగించాలని, త్వరగా ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలో ఉన్నాం. సామర్లకోట మండలంలో ఉంది. ఇక్కడ జడ్పీ హై స్కూల్లో ఉన్నాం, చూడవచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి, ఓటర్లు బారులు తీరిని పరిస్థితి ఉంది. 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 3 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చాలా ఆలస్యంగా ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ అయితే జరుగుతోంది. మొత్తం ఒకవైపు లైన్లతో పాటు లోపల కిక్కిరిసిపోయి ఉన్నారు ఓటర్లు. మహిళా ఓటర్లను కూడా చూడవచ్చు. వారిని లోపల గది లోపల కటకటాల తర్వాత లోపల పెట్టారు. అయితే లైన్లు మాత్రం కదలపోవటం మాత్రం వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. కొంతమంది 3 నుంచి 4 గంటల సమయం కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ సాగుతుండటంతో వీళ్ళంతా కూడా బయట వేచి ఉన్నారు. తాగటానికి కూడా ఇంకా నీరు పెట్టినప్పటికీ అది అంతా అయిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గంటల కొద్దీ సమయం పట్టడంపై తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఓటర్లు. ఇది కొన్ని చోట్ల, ఇంకా చాలా చోట్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. 6 గంటలకు ఈ ఓటర్ల ప్రక్రియ ముగించాల్సి ఉంది. అయితే 6 గంటల వరకు వచ్చిన వారిని ఓటు హక్కు వినియోగించి ఎంత సమయం అయినా కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు. అయితే గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి మాత్రం ఓటర్లకు ఇబ్బంది కలిగజేస్తుందని చెప్పవచ్చు. ఇది మాధవపట్నం సామర్లకోట మండలంలో ఉంది, పెద్దాపురం నియోజకవర్గం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, చాలా ఆలస్యంగా నెమ్మదిగా నత్తనడగన సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల ఓటర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉంది. మొత్తం 3 కోనసీమ అలాగే కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో చాలా వరకు ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతున్న దశలో కూడా కొన్ని కేంద్రాల్లో బారులు తీరేరు. గంటల కొద్దీ వేచి ఉండటం మాత్రం ఓటర్లను తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పాలి. వీరంతా కూడా పూర్తి అయ్యేసరికి రాత్రి ఎంతవరకు సమయం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. మహిళలు, వృద్ధులు అలాగే ఇతర యువతి యువకులు కూడా తొలిసారి ఓట్లు వేసే వాళ్ళంతా కూడా ఇలాగే లైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్నారు. త్వరగా ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి, త్వరగా అవకాశం కల్పించాలి. 3 నుంచి 4 గంటల సేపు సమయం కాకుండా వేగంగా ఈ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఓటర్లంతా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.